గ్రామ అధ్యక్షుడు కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలని దాని గురించి కూడా ఆలోచించుకుంటాం. ప్రతి గ్రామాధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఓటేస్తే ఎట్లా ఉంటుందని చర్చ కూడా జరిగింది. అప్పుడు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక పోలింగ్ బూత్ పెట్టాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పోలింగ్ బూత్ పెట్టాలి అంటే 700 మండలాలు, డివిజన్లు ఉన్నటువంటి 300-400, 11 నుంచి 1200 పోలింగ్ బూతులు అవసరం ఉంది. 1200 పోలింగ్ బూతులు పెట్టాలంటే ఒక్కొక్క బూత్కి 10,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా 1,50,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక ఎన్నిక పెట్టడానికి 3 ఏళ్లకు ఒకసారి 1,50,00,000 ఖర్చు పెడితే కష్టం అని చెప్పి మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎదుర్కొన్నాం. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? అసెంబ్లీ ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరి దయచేసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలంటే కూడా మస్తుగా ఎమ్మెల్యే అయి ఉండాలి. ప్రధానమంత్రిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారు. మనం ఆశిస్తాన్ని, మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఆశిస్తాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఎట్లా అదే పద్ధతిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారా, ఎట్లా ఎన్నుకోబడ్డారో నేను పరిశీలించలేదు, టైం లేదు కాబట్టి. మీరందరూ కూడా మండలాధ్యక్షులు, ఇక్కడ వచ్చిన ప్రతినిధి కూడా మండలాధ్యక్షులు లేదా డివిజన్ అధ్యక్షులు. వాళ్ళు మాత్రమే ఇక్కడ 1100 ఓటు బ్యాంక్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. సో మీలో ఇదందరినీ కలిసి మీరందరూ కలిసి స్టేట్ కౌన్సిల్ అంటారు. స్టేట్ కౌన్సిల్ అంటే అసెంబ్లీ. మీది మాత్రమే మున్నూరు కాపు అసెంబ్లీది. మీరందరూ మండలాధ్యక్షులు కాబట్టి మండలాధ్యక్షులతోటే మున్నూరు కాపు స్టేట్ అసెంబ్లీది. ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం అన్నమాట. మీరందరూ కలిసి ముఖ్యమంత్రి ఎన్నుకున్నట్టుగా మీరందరూ కలిసి మీ అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఇక్కడికి వచ్చి ఓటేసారు. హైదరాబాద్కి వచ్చి ఓటు, ఇది సిస్టాన్ని మనం ఎన్నుకున్నాం. ఇది 3 సంవత్సరాల కాల పరిమితి కోసం పనిచేస్తుంది. గతంలో కూడా ఎన్నికలు జరిగినాయి 3 ఏళ్ల కింద, మీకు తెలుసు. అది ఏకగ్రీవం అయింది కాబట్టి మీకు ఇవన్నీ అర్థం కాలేదు. ఇవాళ ఏకగ్రీవం కాలేదు కాబట్టి, పోటీ అయింది కాబట్టి, పోటీ అయిన వాళ్ళు కొంతమంది విరమించుకున్నాక మిగిలిన వాళ్ళతోటి వల్ల ఎలక్షన్స్ పెట్టినాము. ఉదయం నుంచి మీడియాలో మనమందరం ఇక్కడ ఉన్న తెలియదు, TV9, NTV, TV5 రకరకాల ఛానల్స్లో మున్నూరు కాపు సంఘంలో రాష్ట్ర ఎన్నికలు విస్తృతంగా జరుగుతున్నాయి, పోటీ పడే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ చర్చ జరిగింది. రేపు మీరు గ్రామాలకు పోయి మండలాలకు పోయి మీరు అడగచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు మేము ఓటేసి గెలిపించుకున్నామని మీరు చెప్పే హక్కు ఇవాళ మీకు దొరికింది. ఎప్పుడైతే ఓటర్కి హక్కు ఉంటుందో ఆ అధ్యక్షుడు తప్పు చేయడానికి భయపడతాడు. ఎవరైనా గెలవాలి అంటే జవాబుదారం. అధ్యక్షుడు కాబోయే వ్యక్తి జవాబుదారాన్ని డెఫినెట్ గా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రేపు జరగబోయే కీలకమైనటువంటి సమావేశం, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉంది. దానికన్నా ముందు అపెక్స్ కౌన్సిల్ తీసుకుని ఇంకొక నిర్ణయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్తో పాటు 3 పార్టీల నుంచి, అంటే ప్రధానంగా 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయా పార్టీల నాయకులు ప్రతిపాదించినటువంటి వ్యక్తులను ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఇవాళ నామినేట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పేరు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బీజేపీ నుంచి ఒక పేరు వచ్చింది, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పేరు. వీళ్ళందరూ, వీళ్ళు 3 కూడా వర్కింగ్ ప్రెసిడెంట్సే. డైరెక్ట్ గా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ తో పాటు వారి ప్రెసిడెంట్ గా సహకరించడానికి 3 పార్టీల నుంచి 3 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు. వారితో పాటు ఇతర కార్యవర్గాన్ని రేపు వారి అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయి కమిటీ, వైస్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు అందరూ కలిసి మహిళా విభాగము, ఇవన్నీ కూడా అనౌన్స్ చేయబడుతుంది. ఇది నాకు తెలిసి ఏ కుల సంఘంలో ఉదయం నుంచి ఇట్లా జరిగినటువంటి ఏ కుల సంఘంలో ఇంత గొప్ప డెమోక్రటిక్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నిక గొప్ప ఎన్నిక జరగడానికి ఎవరికి క్రెడిట్ అంటే మీకందరికి. మీరే ఐక్యంగా మనం నిలవడం కాబట్టి ఇవాళ మనం ఎన్నిక జరిగింది. ఇక్కడ నుంచి నిన్నటి వరకు మున్నూరు కాపు సంఘం వేరు, రేపటి నుంచి ఇవాళ నుంచి మున్నూరు కాపు సంఘం వేరు. ఇవాళ రాష్ట్ర చరిత్రలో క్యాబినెట్లో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ లో మొట్టమొదటిసారి మున్నూరు కాపు సంఘానికి మున్నూరు కాపు వ్యక్తి క్యాబినెట్ లో లేడు. ఒక మంత్రి లేని క్యాబినెట్
ఎందుకంటే మనం బలహీనంగా కనిపిస్తున్నాం. రేపటి నుంచి ఈ సంఘం యొక్క చేసే కార్యక్రమాలు కావచ్చు, నిర్మాణం కావచ్చు, మీ సంఘ బాధ్యత రేపటి నుంచి గ్రామ కమిటీ నుంచి, గ్రామం నుంచి నిర్మాణమై రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. సమీప భవిష్యత్తులో 10 లక్షల మున్నూరు కాపుల గర్జన హైదరాబాద్ చిరకాల కాంక్ష ఉందో వీరి ఆధ్వర్యంలో జరగబోతుంది. భవిష్యత్తులో కార్యక్రమం ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు ఓటు వినియోగించండి. ఇంత ఓపికగా, శ్రద్ధగా, యునైటెడ్గా మీరు నిలబడ్డది మరొకసారి అభినందన. థ్యాంక్ యూ వెరీ మచ్.